ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్కు ఉన్న స్థానం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడి బిర్యానీ అయినా ముత్యాలైనా ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. అభివృద్ధిలోనూ మార్కెట్టుకనుగుణంగా భాగ్యనగరం దూసుకెళ్తోంది. ఇదంతా మీకు తెలియనిది కాదు. అసలు విషయం కూడా ఇక్కడే ఉంది. డెవలప్మెంట్లో అంత ముందుకెళ్తున్నామని మనం అనుకుంటున్నా అసలు పూర్తి భిన్నంగా ఉంది. హైదరాబాద్ అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మాత్రమే కాదు, హీనమైన స్థితిలో జనాలు బ్రతుకులీడుస్తున్న పాతబస్తీ కూడా ఉందనే విషయం ఎందరికి తెలుసు? హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పాతబస్తీ అభివృద్ధికి ఇంకా ఆమడ దూరంలోనే ఉందన్నది విశ్వసత్యం. ఇది వాస్తవం. కనీస సౌకర్యాలు లేక చాలా మంది ఇప్పటికీ చీకట్లోనే మగ్గుతున్నారు. 3 తరాలుగా ఎంఐఎం వరుసగా గెలుస్తుండటమే వారి పాలిట శాపంగా మారింది. ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లుగా ఆ పార్టీ నేతలే గెలుస్తున్నా ప్రజాభివృద్ధి మాత్రం పడకేసింది. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మున్సిపల్ నియోజకవర్గంగా కనీసం ఒక్క ఆరోగ్య కేంద్రమైనటువంటి డిస్పెన్సరీ లేదు, లేదా మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, ప్రసూతి ఆసుపత్రులు లేవు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో వాళ్ళ దృష్టి ఈ వైపు ఏమాత్రం కూడా లేదు. వాళ్ళు వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పి మున్సిపల్ నియోజకవర్గం వారిగా కానీ, అసెంబ్లీ నియోజకవర్గం వారిగా కానీ, పార్లమెంటు నియోజకవర్గం వారిగా కానీ ఎలాంటి రిప్రజెంటేషన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చేసిన పాపన పోతే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే మైనారిటీలను మతం పేరు మీద రెచ్చగొట్టి వారి ఓట్లు వేసుకుంటున్నారు. అభివృద్ధి జరిగితే ముస్లిం సోదరులు తమ మాట వినరని, అసలు అభివృద్ధి జరగకుండా గూండాగిరీ చేస్తోంది ఎంఐఎం. శాంతి భద్రతల గురించి ఆలోచిస్తే ఈ ఎమ్మెల్యేలే ప్రభుత్వ అధికారుల మీద దాడి చేస్తున్నారు. రాజ్యాంగ పరంగా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్లకు నీలోఫర్ హాస్పిటల్లో, వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాడి చేస్తున్నారు. అంతేకాదు హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. దాడి చేసిన వాళ్ళు ఎవరో అసాంఘిక శక్తులు, గుండాలు కాదు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్లమెంటు సభ్యులైనటువంటి వాళ్ళు బాహాటంగా గుండాల కంటే అధ్వానంగా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి ఆ రకంగా భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. అంతేకాదు పాతపట్నంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఈ యొక్క రేషన్ షాపులను పరిశీలించాలి, నాణ్యమైనటువంటి సరుకు దొరుకుతుందా లేదని పరీక్షించాలని చూస్తే ఆయనను అడ్డుకొని తిరిగి పంపినటువంటి ఘనత ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు. అంతేకాదు వివిధ రాజకీయ పక్షాలకు వీళ్ళు ఇచ్చే గౌరవం ఒకసారి ఆలోచిస్తే సిపిఎం రాజ్యసభ సభ్యుడు మధు పౌర సౌకర్యాల గురించి పర్యటిస్తుంటే ఆయనను కూడా కొట్టి బయటికి గెంటి వేశారు. ఈ రకంగా పాతపట్నంలో ఏ పార్టీకి కూడా మనుగడ లేకుండా చేస్తున్నటువంటి ఎంఐఎం అఘాయిత్యాలను, గుండాయిజాన్ని, పైశాచికమైనటువంటి కార్యకలాపాలను అడ్డుకోవాలంటే 30వ తేదీలో జరిగే ఎన్నికల్లో పోటు ద్వారా వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని మట్టు పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు వాళ్ళు చేస్తున్నటువంటిది దేశ విచ్ఛిన్నకర శక్తులకు వాళ్ళు నిలయాలుగా మారిపోతున్నారు. వాళ్ళకి ఇక్కడ స్థావరాలు కల్పిస్తున్నారు. ఈ యొక్క భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి, హైదరాబాద్లో జరిగినటువంటి అనేకమైనటువంటి విధ్వంసకర కార్యకలాప బాంబు పేలుళ్లకు మూలాలు వీళ్ళ దగ్గరనే, వీళ్ళ స్థావరాల దగ్గరనే ఉన్నాయి. ఈ రకంగా దేశ విచ్ఛిన్నకర శక్తులతోటి వాళ్ళు చేతులు కలిపి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని సవాలు చేస్తున్నాడు. ఒక శాసనసభ్యుడు ఏ విధంగా బహిరంగ సభలో సవాలు చేశాడో మనకందరికీ, జాతికి, దేశానికి, ప్రపంచానికి తెలుసు. 15 నిమిషాలు పోలీసు వారిని పక్కకు జరపండి, మేము చూసుకుంటామన్నారు. ఇది జాతీయ ఐక్యతకు చిహ్నమా? జాతి విచ్ఛిన్నానికి చిహ్నమా? ఈ ఆలోచన విధానాలకు అడ్డుకట్ట వేయవలసినటువంటి పౌరులుగా, ఓటర్లుగా మన మీద మన బాధ్యత లేదా? మత సామరస్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద లేదా? అందుకొరకే పాతపట్నంలో ఉన్నటువంటి విఘ్నులైనటువంటి మైనారిటీ యువకులు, విద్యావంతులు అందరూ కూడా ఈనాడు ఈ ఎంఐఎం గుండాల ఆగడాలను అంతం చేయడానికి కంకణం కట్టుకున్నారు. వారికి ఏమాత్రం కూడా విశ్వాసం కలిగితే ఎంఐఎంను ఓడించే రాజకీయ శక్తి ఇక్కడ ఆల్టర్నేట్గా ఉన్నదంటే దాన్ని బలపరిచి ఎంఐఎంను ఓడించాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి విద్యావంతులు, యువకులు, కొత్త ఓటర్లు, అదే రకంగా నరేంద్ర మోడీని దేశవ్యాప్తంలో ప్రధానమంత్రిని చేయాలని ఆలోచించే శక్తులన్నీ కూడా ఈనాడు ఎంఐఎంను ఓడించాలని దీక్షా కంకణధారున్నారు. ఓవైసీ కుటుంబ సభ్యులకు చెందిన కాలేజీల్లో వారి నియోజకవర్గంలోని పేద మైనార్టీ విద్యార్థులకు సీట్లు ఇవ్వలేదు. అంతా డబ్బులు దండుకునేందుకు మతం పేరుతో వారిని రెచ్చగొట్టి గొడవల్లో వాడుకోవడమే ఓవైసీ ఫ్యామిలీ పని.
వరల్డ్ ఫేమస్ చార్మినార్ వద్ద పర్యాటకుల కోసం కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు ఓవైసీ. వాళ్ళ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఏ రకమైనటువంటి అభివృద్ధి అంటే ఈనాడు వాళ్ళ దగ్గర డబ్బు నిజాం కంటే ఎక్కువ ఉన్నది. నిజాం ఆస్తుల కన్నా ఎక్కువ ఆస్తులు ఈనాడు ఎంఐఎం అధికారంలో ఉన్నటువంటి పార్టీ, కుటుంబ పరిపాలనలో ఉన్నటువంటి పార్టీ చేతిలో ఉన్నది. ఉదాహరణకు డక్కన్ మెడికల్ కాలేజ్, డక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఓవైసీ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్, వీటిలో డబ్బులు విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. దానికి అకౌంట్ లేదు, సరి అయినటువంటి లెక్కలు లేవు. ఈ పరిస్థితిలో ఆ కళాశాలలో మైనారిటీలకు ఎవరి ఓట్ల ద్వారా వీళ్ళు ఎన్నుకోబడ్డారో వాళ్లకు అడ్మిషన్స్ కూడా లేవు. ఇది ఎంఐఎం యొక్క ఆగడాలు. ఈ ఎంఐఎం చేస్తున్నటువంటి పనిలో వల్ల మనకు పాతపట్నంలో నీటి సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు, పౌర సౌకర్యాలైనటువంటి మున్సిపల్ శానిటేషన్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా లేవు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, అవే చిన్న లేన్స్. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏమాత్రం కూడా పాతపట్నాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలనేటువంటి ఆలోచన లేదు. కారణం, ఈ యొక్క అభివృద్ధి జరిగితే మైనారిటీలు వాళ్ళలో విఘ్నత పెరిగి వాళ్ళ యొక్క రాజకీయ ఆగడాలను అడ్డుకుంటారు, వారి యొక్క రాజకీయ కార్యకలాపాలను అడ్డుకుంటారనే ఉద్దేశంతో ఏమాత్రం కూడా పౌర సౌకర్యాలను మెరుగుపరచలేదు. స్ట్రీట్ లైట్స్ లేవు, మంచినీటి సౌకర్యం లేదు, కుళాయిలు లేవు, మూత్రశాలలు కూడా లేవు కనీసం రోడ్ల మీద. చార్మినార్ పర్యాటక ప్రాంతం, అక్కడ వచ్చినటువంటి వాళ్లకు కనీస అవసరాలైనటువంటి టాయిలెట్స్ కూడా లేవు. ఇది ఎంఐఎం యొక్క రాజకీయమైనటువంటి పరిణితి చెందినటువంటి జ్ఞానం. హైదరాబాద్ అభివృద్ధికి, ముఖ్యంగా పాత బస్తీలో పరిస్థితి సమూలంగా మార్చి అందరి జీవితాల్లో వెలుగు నింపేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. రాజకీయాలను పక్కన పెట్టి విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉంది. కనీస వసతులు కల్పించేందుకు బీజేపీ కృత నిశ్చయంతో ఉంది. భారతీయ జనతా పార్టీని పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపిస్తే తప్పకుండా ఇక్కడ అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి అవిరలు కృషి చేస్తానని చెప్పి మీకు విజ్ఞాపించుకుంటున్నాను. వాస్తవానికి చరిత్రాత్మకమైనటువంటి చార్మినార్ ప్రాంతం ఉన్నది. ఆ చరిత్రాత్మకమైనటువంటి చార్మినార్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అన్ని సౌకర్యాలతో రేయింబవళ్లు పర్యాటకులు పర్యటించేలాగా దాన్ని తీర్చిదిద్దాం. మూసీ నది సుందరీకరణ, అంతేకాదు ఈ యొక్క రోడ్లు వెడల్పు చేసి, ఈ యొక్క రోడ్లు ఏదైతే ఎంఐఎం వాళ్ళు పట్టించుకోలేదో వాటినన్నింటినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకోవడానికి సక్రమంగా చూస్తామని చెప్తున్నాము. అంతేకాదు డ్రైనేజ్ సౌకర్యం సరిగా లేదు. ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ప్రొఫెషనల్ కాలేజెస్ ఇక్కడ వచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాం. అంతేకాదు గృహ నిర్మాణ పథకాలు, ఏ హడ్కో దేశం మొత్తంలో ఉన్నటువంటి అనేక వివిధ రంగాల్లో గృహ నిర్మాణాలకు ఎవరెవరైతే ఎన్ని సంస్థలైతే సహకరిస్తున్నాయో వారి సహకారంతో పేద మైనారిటీలు మరియు పేద ఓటర్లు అయినటువంటి హైదరాబాద్ ఓటర్లలో గృహ నిర్మాణ పద్ధతిలో వాళ్లను మేము ఇళ్లు కట్టే సౌకర్యాలు చూసుకోవాలి. కనీస సౌకర్యాలంటే పౌర సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం 24 గంటలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకు సరైనటువంటి సమయంలో లేవు, నోటు పుస్తకాలు లేవు, ఫీజులు లేవు. ఇలాంటి పరిస్థితిని ఇంటి పన్నులు కూడా కట్టలేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. కనుక వీటన్నింటినీ మెరుగుపరుచుకుంటూ వీటిని మెరుగుపరచడానికి గాను అవగాహన ప్రజల్లో కలగజేస్తూ ఇంటి పన్ను మరియు విద్యుత్ శక్తి పన్ను, నీటి పన్ను కట్టేలాగా అదే రకంగా ఈ అభివృద్ధి పనులు కూడా ఏదైతే కొత్తపట్నంలో బంజారాహిల్, జూబ్లీహిల్ ఏ విధంగా అభివృద్ధి చెందాయో ఆ రకమైనటువంటి అభివృద్ధిని మేము హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో చూయించదలుచుకున్నాం. హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేసే కులీ కుతుబ్ షాహీ బోర్డును నిధుల కొరత వేధిస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఆ బోర్డుకు నిధులను మంజూరు చేయడం ద్వారా నగరం అభివృద్ధికి బాటలు వేస్తుంది. పాతపట్నం అభివృద్ధి కొరకు కులీ కుతుబ్ షా బోర్డు ఉన్నది. ఆ బోర్డుకు ఈరోజు నిధులు లేవు. ఆ నిధులను తీసుకువచ్చి పాత పట్టణమైనటువంటి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకొని వస్తాం. ఈ రకంగా గృహ నిర్మాణం, వైద్య రంగం, విద్యారంగం, పారిశ్రామిక రంగం, ఉపాధి కల్పన కొరకు నిరుద్యోగులకు ఉద్యోగం కలిగించేలాగా ఈ యొక్క విభిన్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా అందరూ బాగుగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, శాంతి భద్రతలు కాపాడబడాలని, భయం అనేది వాళ్ళ హృదయంలో లేకుండా స్వేచ్ఛగా ప్రతి పౌరుడు, ప్రతి మహిళ
మధ్యరాత్రి అయినా కూడా స్వేచ్ఛగా ఇంటికి తిరిగి వస్తుందనేటువంటి వాతావరణం నిర్మాణం చేస్తాం. ఇరు వర్గ సాంప్రదాయాలైనటువంటి ముస్లిం హిందువులలో సోదర సౌభ్రాతృత్వ భావాన్ని తీసుకురావడంలో మేము ముందుంటాం, కలిసి ఉంటాం. హిందూ ముస్లింల సౌభ్రాతృత్వానికి హైదరాబాద్ పెట్టింది పేరు. భద్రాచలం గుడి నిర్మాణానికి హైదరాబాద్ నవాబులు ఆర్థిక సాయం చేయలేదా? ఎంఐఎం పేద ముస్లింలను రెచ్చగొట్టి రెండు వర్గాల మధ్య సోదరభావం లేని వాతావరణాన్ని కల్పిస్తోంది. ఈ యొక్క ముస్లిం పరిపాలకులు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో భద్రాచలంలో రామ మందిరాన్ని నిర్మాణం చేశారు. కానీ ఎంఐఎం గుండాలు, ఎంఐఎం ప్రజాప్రతినిధులు అయోధ్యలో రామ మందిరం కట్టొద్దని మాట్లాడుతున్నారు. అసలు వీళ్లకు రాజకీయ సంబంధమే లేదు, దేవాలయానికి రాజకీయాలకు సంబంధం లేదు. ఒకవైపు ముస్లిం పాలకులు రామ మందిరం నిర్మాణం చేస్తే ఇక్కడ ఉన్నట్టు ఎంఐఎం యొక్క ప్రజాప్రతినిధులు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరానికి అడ్డుపడుతుంది. అయోధ్య ఎక్కడున్నది? వీళ్ళు ఎక్కడి ప్రజాప్రతినిధులు? ఇక్కడ అభివృద్ధిని కూడా ఆలోచించకుండా పేద మైనారిటీలలో రెచ్చగొట్టే విధానాన్ని వీళ్ళు తీసుకువచ్చారు. ఈ విధానాన్ని కూడా రూపుమాపుతాం. అందరం కూడా కలిసికట్టుగా మనం పుస్తకాల్లో చదువుతున్నాం, భారతీయులందరూ సహోదరులే, మనమంతా సౌభ్రాతృత్వంతో అన్నదమ్ములుగా ఉండాలి, అక్క చెల్లెళ్ళుగా ఉండాలి, ఒకే కుటుంబంగా ఉండాలి, ఒకే పౌర హక్కులు అందరికీ ఉండాలి. ఈ రకమైనటువంటి వాతావరణం స్పృహ ప్రతి ఓటర్లో కలగజేయడానికి మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున చేసి వాళ్ళ అవగాహనను పెంచి శాంతి భద్రతను కాపాడుతాం. ఎంఐఎం దురాగతాలతో హైదరాబాద్ నష్టపోయింది చాలు. ఇకనైనా మార్పు కోరుకుందాం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తరహాలో పాత బస్తీని అభివృద్ధి చేసుకుందాం. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల కళ్లల్లో ఆనందం చూడాల్సిన సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 30న కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేసినట్లే. విజ్ఞత గల ఓటర్లందరూ ఆలోచించండి. మనకు అభివృద్ధి వద్దా? ఇంకా ఓవైసీ ఫ్యామిలీ కనుసన్నల్లోనే నగరం వెనుకబడిపోవాలా? ఆలోచించండి. పాతపట్నం అభివృద్ధి కొరకు కులీ కుతుబ్ షా బోర్డు ఉన్నది. ఆ బోర్డుకు ఈరోజు నిధులు లేవు. ఆ నిధులను తీసుకువచ్చి పాత పట్టణమైనటువంటి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకొని వస్తాం. ఈ రకంగా గృహ నిర్మాణం, వైద్య రంగం, విద్యారంగం, పారిశ్రామిక రంగం, ఉపాధి కల్పన కొరకు నిరుద్యోగులకు ఉద్యోగం కలిగించేలాగా ఈ యొక్క విభిన్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా అందరూ బాగుగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, శాంతి భద్రతలు కాపాడబడాలని, భయం అనేది వాళ్ళ హృదయంలో లేకుండా స్వేచ్ఛగా ప్రతి పౌరుడు, ప్రతి మహిళ మధ్యరాత్రి అయినా కూడా స్వేచ్ఛగా ఇంటికి తిరిగి వస్తుందనేటువంటి వాతావరణం నిర్మాణం చేస్తాం. ఇరు వర్గ సాంప్రదాయాలైనటువంటి ముస్లిం హిందువులలో సోదర సౌభ్రాతృత్వ భావాన్ని తీసుకురావడంలో మేము ముందుంటాం, కలిసి ఉంటాం. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న డాక్టర్ భగవంతరావుకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. దశాబ్దాలుగా సామాన్య జీవితం గడుపుతూనే ప్రజాసేవలో ఉన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అభివృద్ధి విషయంలో ఆయనకు ఓ విజన్ ఉంది. హైదరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఓ ఆలోచన ఉంది. ఆయన గెలిస్తే భాగ్యనగరం రూపురేఖలు మారతాయి. అందుకే బీజేపీకి ఓటెయ్యండి. హైదరాబాద్ దశ దిశ మారిపోయేటటువంటి అభివృద్ధికి బాటలు వెయ్యండి. నగరం అభివృద్ధి కోసం కావాలి కమల వికాసం.